హాయ్ అండి. ఈరోజు పుదీనా చెట్లని మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్న పుదీనా కట్టతో ఎలా చేసుకున్నామో చూద్దాం. ముందుగా పుదీనాని ఆకులను సపరేట్ చేసుకుందాం. కొంచెం గట్టిగా ఉన్న కాడల్ని పక్కన తీసి పెట్టుకొని దాన్ని వాటర్లో శుభ్రంగా కడుక్కుందాం. అంటే దానికి ఏదైనా పీచులు ఏమైనా వండుకొని ఉన్నా పాచిపోయి మొక్క రావడం కష్టమవుతుంది కాబట్టి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా ఇలా చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఆకైతే అసలు ఏమీ లేకుండా మొత్తం తీసేద్దామండి. దీన్ని మన మిద్దె తోటలోకి తీసుకుని పోయి ఇలా చక్కగా గనుపులుగా ఉంది కదా, ప్రతి గనుపుకి ఎగురు వస్తుంది చూడండి. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇది ఇలా తీసుకెళ్ళి మన మిద్దె తోటలోకి మట్టిలో కొన్ని అలా కప్పెట్టినట్టుగా మట్టి దాని చుట్టూ కాడలు పెట్టి దాని మీద, లేకపోతే ఇలా హోల్స్ పెట్టుకొని దానిలోకి పెట్టుకోవడం, లేదా అట్లా 2-3 రకాలుగా నేను పెట్టుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, పర్లేదు. ఎలా వస్తే అలా మంచి. అంటే కంపల్సరీగా మనం 10 కాడలు పెడితే కొన్ని కాడలు ఖచ్చితంగా వస్తాయి. చూసారా, 15 రోజుల తర్వాత కరెక్ట్గా 10 రోజులకే ఇలా మొత్తం ఎగురులు వచ్చేస్తాయి. మొండి కాడల్ని మనం ఎండిపోయినట్లా ఉండే కాడలు పెట్టాం కదా, వాటిలో చూసారా ఎంత చక్కగా ఎగురులు వచ్చేసాయో. ఇంకా గుబురుగా వస్తాయి. ఇక మీదట మనం ఎక్కడ కూడా ఎప్పటికీ పుదీనా కొనే పని ఉండదు అనమాట. మన తోటలోనే పుదీనా ఇలా రెడీ అయిపోయింది. చూసారా, చిన్న పాటలో పెట్టాను. అంటే పెద్ద బాటిల్ని 5 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, దాన్ని మూతలో ఇలా పెట్టుకున్నాను. కిచెన్ దగ్గర ఈజీగా ఉంటుంది. చూద్దాం, ట్రై చేద్దామని. చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఆకులు. ఇంకా ఇంకొక 10 రోజుల కల్లా మంచి గుబురుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.